ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి చాలా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. చేసే ప్రయత్నాలు మీకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే సప్తమం అన్నది ఏంటంటే దశమాతి దశమం కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో చాలా స్ట్రిక్ట్గా నిర్వహిస్తారు. అంటే ఇది వ్యాపారమైనా ఉద్యోగమైనా కంపల్సరీగా వృత్తిపరమైన అభివృద్ధి, కొంత ప్రోత్సాహం మీకు లభిస్తుంది. కొన్ని కొత్త అవకాశాలు ఈ నెలలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ సంబంధించిన విషయాలు, పంచమ స్థానంలో గురువు, పంచమాధిపతి సప్తమాధిపతితో కలిసి ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎస్పెషల్లీ ముఖ్యంగా మీరు ఏదైనా ప్రేమ వివాహంలో మీరు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవాలి అంటే ఆల్రెడీ మీరు పరస్పరం ఒకరికొకరు ఇష్టపడుతున్నారు. ఈ సమయంలో మీ ప్రపోజల్ని పెద్దవాళ్ళకి చెప్పి వివాహానికి అంగీకారం తీసుకోవచ్చు. లేదా కొత్తగా మనం ఏమన్నా ప్రపోజ్ చేయాలి, పలానా వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న విషయంలో మీరు ఈ సమయంలో ప్రపోజ్ చేసినా కూడా కంపల్సరీగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. మరీ ఆలస్యం చేయకుండా ఈ నెల 15వ తారీఖు లోపల మీ యొక్క మనసులో మాట అవతల వారికి తెలియజేస్తే దానికి భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. ఇక మనకి శుక్రుడు ఈ నెల ప్రారంభంలో శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఉద్యోగపరంగా చాలా పోటీ ఏర్పడుతుంది. స్త్రీలతో విరోధం లభిస్తూ ఉంటుంది. రుణాలు తీర్చే ప్రయత్నంపై కొంత ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. దానికి బాగా మీరు ఎవరికైనా ధనం ఇవ్వాల్సి ఉన్నా, ఏదైనా ప్రామిస్ చేసి ఉన్నా, అంటే కేవలం మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు ఏదో ఇవ్వాలి, చెయ్యాలి అనే ఒక బాధ్యత ఉంటుంది. పిల్లలకి పెళ్లి చేయాలి, వాళ్ళకి ఏదో పొలం సంబంధించిన కార్యక్రమాల్లో ధనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏదో ఒప్పుకుంటారు కదా. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో, అంటే మీ కూతురు కావచ్చు, కోడలు కావచ్చు, భార్య కావచ్చు, ఈ విధంగా స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అంటే అందులో మిగతా వాళ్ళు కూడా కట్టడం వల్ల కొన్ని విభేదాలు, అంతరకంగా మీ కుటుంబ స్త్రీల మధ్య విభేదాలు రావడం వల్ల అది మీపై ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంచుమించుగా సెప్టెంబర్ 14 తర్వాత శుక్రుడు కూడా సప్తమ స్థానంలోకి రావడం వల్ల కొన్ని విషయాల్లో పరిష్కారం అవుతాయి. అలాగే మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీ భార్య కానీ అంటే భర్త కానీ సహకరిస్తారు. స్త్రీలకి విలువైన ఆభరణాలు లభిస్తాయి. ఎస్పెషల్లీ ఈ సమయంలో స్త్రీలకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాళ్ళు ఏదైనా ఉద్యోగం మారాలన్నా, కొత్తగా వ్యాపారం చేసుకోవాలన్నా ఈ సమయంలో కంపల్సరీగా మీరు ముందుకెళ్ళచ్చు. ఇక అష్టమంలో కుజగ్రహ సంచారం కొంతవరకు ఉద్యోగంలో సడన్గా ఉద్యోగంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. ఉద్యోగం పోవడం కానీ మారడం కానీ తప్పదు. దశమాధిపతి అష్టమంలో ఉన్నాడు. దశమంలో ఉన్న కుజునిపై శని దృష్టి పడుతుంది. ఈ కారణం వల్ల ఉద్యోగ భద్రత కోసం మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, ఉద్యోగపరమైన సమస్యలు ఈ నెల 13వ తారీఖు లోపల వచ్చే అవకాశం ఉంది. అలాగే 13 తర్వాత ఈ మళ్ళీ యాస్టీజ్గా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యంలోకి రావడం వల్ల కొంతవరకు ఇటువంటి సమస్యలు ఏమన్నా పరిష్కారం అవుతాయి. అలాగే కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు సడన్గా ప్రమాదాలు కానీ జరగచ్చు. అందువలన ఏదైనా వాహనాలు వేగంగా నడుపుతున్న వాళ్ళు, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఈ కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభరాశి వారు కుటుంబ స్థానంలో శని వక్రగమనం ఉండడం వల్ల కుటుంబంలో సంబంధం లేని వ్యక్తులు ఏదో విధంగా మీ కుటుంబ సభ్యుల్ని రెచ్చగొట్టి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటారు. మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ విచ్ఛిన్నానికి చాలా వరకు ఇతరులు అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి కుటుంబాన్ని ఎడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వ్యక్తిగతంగా మీరు కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఏదో ఉద్యోగం రావడం వల్ల, విదేశీ అవకాశం రావడం వల్ల, వేరే వారి బాధ్యతల వల్ల మీరు కంపల్సరీగా కుటుంబానికి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరే కుటుంబాన్ని ఒక చోట ఉంచి మీరు ఉద్యోగపరంగా దూరం వెళ్ళినప్పుడే కొంతవరకు ఉండే అవకాశం ఉంది. లేని సందర్భంలో మీ కుటుంబంలోని వారు బయటికి వెళ్ళచ్చు. ఇవన్నీ కాకుండా మీరే బయటికి వెళ్తే హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుటుంబ విషయాల్లో నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరుల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ కుటుంబ సమస్యలను మీరే పరిష్కరించుకుంటే అది గుట్టుగా ఉండే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చాలా అప్రతిష్ట పాలు జరగడం ఇవన్నీ జరుగుతుంటాయి.
రాహు ఇప్పుడు రాశిలో ఉండడం వల్ల మీరు కూడా కొన్ని సందర్భాల్లో అనవసర ఆవేశాలకి అనవసర ఆలోచనలకు గురవుతుంటారు. మీ మీద కూడా ఇతరుల ప్రభావం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాహు శని రెండు కూడా ఈ కుంభరాశి వారి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఈ పాపగ్రహాల ప్రభావం వల్ల ఎవరు మంచి చెప్పినా మీరు బేగా వినలేకపోతూ ఉంటారు. అదే చెడ్డ చెప్పినప్పుడు దాన్ని బేగా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఎల్లకాలం జీవితం ఒకేలా ఉండదు. చాలా కాలంగా మీరు అందరికీ మంచి చేశారు, అందరి బాధ్యతలు నెరవేర్తించారు, అందరినీ అభివృద్ధిలో తీసుకొచ్చారు. కానీ వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఉపయోగించాలన్నటువంటి రూల్ అయితే ఏముండదు. ఇంకా మీ బాధ్యత ప్రకారం మీరు వాళ్ళని పెంచారు, పోషించారు, పెద్దవాళ్ళని చేశారు, బయట వాళ్ళని పెంచారు. అంటే వాళ్ళు మిమ్మల్ని చూడాలని రూల్ ఏమి ఉండదు. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని జరిగిపోయింది గధా పెట్టి జరగబోయే దానికోసం ఆలోచించి మీ జీవితాన్ని మీరే ముందుకు తీసుకెళ్ళి మీ బతుకు మీరు బతుకుతేనే ఈ సమయంలో హాయిగా ఉంటుంది. ఎప్పుడో నేను చేశాను, ఇప్పుడు నాకేమంటే అది ఇవ్వడం కుదరదు తప్ప పైపెచ్చు బంధుత్వాలు పాడయ్యే అవకాశం ఉంది. అంటే ఈ గ్రహాల పరిస్థితి ఆ విధంగా ఉంది. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా నిదానంగా వ్యవహరించండి. అయితే మీ యొక్క జీవన విధానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదో రకంగా భగవంతుడు మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలకు సహాయపడుతూ మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ రాహుగ్రహ అనుగ్రహం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారిని గురూపదేశం ద్వారా దీక్ష తీసుకొని మరి ఏదైనా ఈ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటే కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏలినాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్నాక లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవాల్సి ఉంటుంది. అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం. కానీ ఇదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వాళ్ళకి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలు వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు. అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటూ ఉంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి. పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుని యొక్క ఫలితం కూడా ఉంటుంది.
పితృదేవతలన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తుంటుంది. దానికి కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు. శాంతి.